ప్రైజ్ లార్డ్ ఆల్. దేవుని నామముకి మహిమ కలుగును గాక. ఈరోజు మనం కనిగిరి మల్లవరంలో పాస్టర్ ఆనంద్ గారి సంఘంలో ఉన్నాము. సో, లాస్ట్ టైము మీరు వీడియో చూస్తున్నారు చాలామంది. కరోనా తర్వాత హఠాత్ మరణంతో పాస్టర్ ఆనంద్ గారి మరణం తర్వాత ఇక్కడ ఈ సంఘం ఆగిపోవడం జరిగింది. తర్వాత మనము అందరం కలిసి వారి కుటుంబం అంతా ఎంతో శ్రమపడి అలాగే ఈ సంఘాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో, అలాగే మనము ఇంకా ఎవరన్నా సహాయపడచ్చు అని ఓపెన్‌గా ఇన్విటేషన్ చేయడం జరిగింది. ఆ వీడియోకి రియాక్ట్ అయ్యి ఒక సహోదరి బ్రదర్ శ్రావణ్ గారితో కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ మనము వారి పాస్టర్ ఆనంద్ గారి అబ్బాయితో మాట్లాడదాం. తర్వాత ఈ సంఘానికి ఈ కార్పెట్ ఇంకా అలాగే సహాయార్థం ముందుకొచ్చిన వారి గురించి మాట్లాడదాం. ఫస్ట్ వాళ్ళ అబ్బాయి శ్రీరామ ప్రభాకర్ గారితో మాట్లాడదాం. ఏం జరుగుతుంది చర్చ్‌లో, ఎలా ఉంది ముందుకనేది మనం ఒకసారి రెండు మాటల్లో తెలుసుకుందాం. దేవుని నామంలో అందరికీ వందనాలు. ఎన్నో ఒక 5 సంవత్సరాల నుంచి ఈ సంఘం ఆపివేయబడింది మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మేము చూసి ఏమన్నా దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అనే ఒక మంచి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము అంతకుముందు సహోదరుడు ఎలీషాతో కలిసి ఒక వీడియో చేయడం జరిగింది. మన చర్చి దాన్ని రీకన్‌స్ట్రక్షను ఎవరైనా స్పాన్సర్స్ ఎవరన్నా ఉంటే చేయొచ్చు అని చెప్పేసి అనే కార్యక్రమం మీద ఇప్పుడు దానికి స్పందించి ఒక సహోదరి ఈ విధంగా చర్చిని రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా మంచి ఫ్లోర్ మ్యాట్ గ్రీన్ కలరు చాలా బాగుంది. చాలా ఎంతమంది మంచిగా వర్షిప్ చేయడానికి మంచి ఎన్విరాన్మెంట్ కూడా ఉండడం జరిగింది ఇక్కడ. ఇంకా కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క 10-15 మంది ఎవరైనా రక్షణలోకి నడిపించి ఈ సంఘం మళ్ళీ స్టార్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఆదివారము వర్షిప్ జరిగే విధంగా చూడాలి. దానికోసం మీరందరూ ప్రార్థన చేయండి. ప్రతి ఆదివారం, ప్రతి సండే ఇక్కడ వర్షిప్ జరగాలనే ఆలోచనతోటి మేము ఉన్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అలాగే కరెంట్ కూడా ఇప్పుడు మళ్ళీ బాగా చేయడం జరిగింది కదా. అంతకుముందు చర్చ్‌లో కరెంట్ లేదు. ఈ లైట్స్ కూడా అంతకుముందు సరిగ్గా లేక అవి కూడా చేపించారు. మీటర్ కూడా ఈ 2 ఇంకా ఏమేమి జరిగినాయి ఒకసారి శ్రావణ్ బ్రదర్‌తో కూడా మాట్లాడదాం. ప్రభాకర్ వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నారు ఇప్పుడు. శామన్‌తో మాట్లాడదాం. ప్రభు నామంలో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆదివారంలో దేవుని సన్నిధిని ఇంత గొప్పగా చేయటానికి ప్రభు మాకు సహాయం చేశాడు. ఇంత గొప్ప మన ఇంటిని ఎలా అయితే నిర్మించుకుంటామని ఇంత శుభ్రంగా దేవుని మందిరాన్ని అలా చేస్తే మనుషులమైన మేమే ఇంత సంతోషిస్తున్నామంటే జీవము కలిగిన దేవుడు ఇంకెంత సంతోషిస్తున్నాడో నిజంగా అది మేము మాటల్లో చెప్పలేం. లాస్ట్ టైం బ్రదర్ ఎలీషా తను ఎంతో బాధపడుతూ ఆ ఎండలో తను వీడియో తీసి మందిరాన్ని చుట్టూ ఏం జరుగుతుంది, ఎలా మందిరం శిథిలంగా మారిపోతుంది అని బాధతో తీసిన వీడియో అనేక మంది చూసి ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని తాకాలో వారిని తాకి ఆయన కార్యాలు ఆయనే జరిపించుకుంటాడు అనే దానికి ఈ కార్యం ఒక నిదర్శనం. దేవుడు తన కార్యాలు తను మొదలు పెట్టుకొని జరిగిస్తున్నాడు. మందిరంని చూస్తున్న కార్పెట్ గత వీడియోలో తీసిన వీడియోలో ఏదైతే మందిరం ఇలా అయిపోతుంది బాగలేక మందిరం మళ్ళీ స్టార్ట్ చేయాలని మొదలు పెట్టాలని ఆశపడుతున్నాం, ఎవరైనా హెల్ప్ చేయండి అన్నప్పుడు హ్యాపీ అక్క తన డాక్టర్ వృత్తిగా
తాను సహకరించి దేవుని కార్యాలు జరగాలి. ఇదే కాదు, ఈ మందిరమే కాదు, ఇలాంటి మందిరాలు ఏదైతే ఈ ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ మందిరాలు మరలా కట్టబడాలి అని అనేక మందిరాలకు సహాయం చేస్తూ ఈ మందిరానికి ప్రభువు ద్వారా ఆమె సహాయం చేయగలిగింది. అందును బట్టి నిజంగా ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆమె ఇంకనూ బలపరచబడాలి, అనేకులకి ఇంకా సహాయం చేయాలని ఆశిస్తున్నాను. బ్రదర్ ఎలీషా ఈ విషయంలో చాలా సహాయం చేశాడు. మందిరంలో ఇంకా గొప్ప కార్యాలు జరగాలి, సత్యమైన దేవుని వాక్యం ఇక్కడి నుంచి వెదజల్లబడాలని ఆశిస్తున్నాం. పెయిడ్ పాస్టర్స్ ఇక్కడ అక్కర్లేదు. అదే మేము మా ప్రార్థన కూడా. ఎవరైతే భారం కలిగి దేవుని వాక్యం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని ప్రకటించుకోవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అనేక మంది అన్యులు ఉన్నారు. వారందరూ దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి. ఇది వరకు ఇక్కడ ప్రతి ఉదయాన సాయంత్రం దేవుని వాక్యం, బలమైన వాక్యం వెదజల్లబడింది. మైక్ ద్వారా కూడా, క్యాసెట్ల ద్వారా ఇది వరకు ఎవరైతే గొప్పగా దేవజనులు వాడబడ్డారో వాళ్ళ ప్రసంగాల ద్వారా అనేక మంది ఇక్కడ కదల్చబడ్డారు. కానీ ఎప్పుడైతే ఇక్కడున్న పెద్ద పాస్టర్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడో అక్కడి నుంచి ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో ఉంది. ఇక మీదట దేవుని సన్నిధిలో ఆయన వాక్యం ఎదజల్లబడాలి. ఒక్కరైనా దేవుని తెలుసుకొని పడుతున్న ప్రయాసకి మార్చబడాలని ఆశిస్తున్నాం. దీని కొరకు మీరు ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. ఈ గొప్ప అవకాశం ప్రభు మాకు మరలా దయచేసినందుకు జీవము కలిగిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా కొరకు ఇంకా మేము గొప్పగా ప్రభు కొరకు పరిచర్య చేయాలని, విశ్వాసంలో బలంగా నిలబడాలని, మీ వ్యక్తిగత ప్రార్థనలో మా గురించి జ్ఞాపకం చేసుకోవాలని, బ్రదర్ ఎలీషా గురించి ఆయన చేస్తున్న పరిచర్య గురించి మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ ఎలీషాకి థ్యాంక్ యూ సో మచ్. అదేం లేదని దేవుడు మనకిచ్చే అవకాశం. అయితే దేవుని పని చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ప్రతిఫలం దేవుని నుంచి వస్తుంది. అయితే నాకు మా ఫ్యామిలీ తరపున మీకు ఈ మందిరానికి ఇవ్వడానికి మాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక చిన్న గిఫ్ట్. అయితే మాకు ఎటువంటి డబ్బులు ఎక్కడి నుంచి రాలేదు. మేము పర్సనల్గా మా ఫ్యామిలీ తరపునే ఇవి ఇస్తున్నాము. అయితే ఇక మీదట ఏదన్నా సహాయం చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఈ సంఘ కాపరి అయిన వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ ప్రభాకర్ గారి నెంబర్ పెడతాను, అలాగే శ్రావణ నెంబర్ పెడతాను. మీరు డైరెక్ట్గా ఈ సంఘానికి మీరు రావచ్చు. డైరెక్ట్గా ఇక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు. కనిగిరి నుంచి మల్లవరం ఆటో ఉంటుంది. ఆటో కానీ బస్సెస్ కానీ ఉంటాయి. డైరెక్ట్గా మీరు కనిగిరెక్కి మల్లవరం ఆవులవారిపాలెం అంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ తీసుకొస్తారు. ఆవులవారిపాలెంలో లోపలికి వస్తే సెంటర్లో దిగి పాస్టర్ ఆనంద్ గారన్న, లేదంటే ఇక్కడ డాక్టర్గా ఎన్నో వైద్య సేవలు అందించారు. చాలా గొప్ప పేరుంది వారికి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు ఈ ఊర్లో ఒక సర్పంచ్కి కూడా అంత పేరుంటుందో, ఒక రాజకీయ నాయకుడికి కూడా అంత పేరుంటుందో లేదు తెలియదు. కానీ నేనేమి ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. మీరు ఒకసారి రండి, ఒకసారి మల్లవరం రండి. వచ్చి పాస్టర్ శ్రీరామ ఆనంద్ గారి పాస్టర్ సేవలు ఏంటి, వారు ఎలాగా ఇక్కడ వైద్య సేవలు ఎలా అందించారు, దైవికంగా ఎలాగా ఆదుకున్నారు, వారు ఎలాగా మనుషుల్ని శారీరకంగా కట్టారు, ఆత్మీయంగా కట్టారు అని మీరే మీ సొంత చెవులతో సొంతగా ఎక్స్పీరియన్స్ అవుదురు. కానీ అయితే అలాంటి పరిస్థితిలో దేవుడు ఎన్నో విధాలుగా దేవుడు ఆ పాస్టర్ గారిని వాడుకోవడం జరిగింది. సో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇక్కడ ఎంతోమంది ఆశ కలిగిన ఆత్మలు చాలా ఉన్నాయి. అవన్నీ ఆత్మలు ఆత్మీయ ఆహారంతో దేవుని వాక్యంతో తృప్తిపరచబడలాగా మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనము ఈ మందిరానికి ఒక గిఫ్ట్ తెచ్చాం. తీసి చూసి దేవుని కొరకు వాడాలిగా కోరుతున్నాను. మీ అందరూ చూస్తారని ఈ వీడియో ఓపెన్ చేయండి బ్రదర్. మన వ్యూవర్స్ అందరికి కూడా చూపిద్దాం. సో దట్ ఏంటంటే వారికి ఉన్న దాంట్లో ఇప్పుడు గిఫ్ట్ అనేది చిన్నది పెద్దది అని ఏమి ఉండదు. సో మనకి ఇప్పుడు మందిరానికి ఏమో అవసరమో అది మనం ఇక్కడ ప్రేరేపించబడిన వాళ్ళు తీసుకొని రావచ్చు. ఇది వచ్చేసి కేబుల్. సో ఇది వచ్చేసి JBL మైక్.
మంచి మైక్ ఒకటి ఇక్కడ కావాలని అనిపించింది. తర్వాత ఓపెన్ చేసి చూడండి అన్న. ఇది వచ్చేసి కేబుల్ అన్న. ఇది వచ్చేసి జేబిల్ మైక్. ఒకసారి ఓపెన్ చేయండి అన్న. ఇదేం చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ట్రాక్స్ పెట్టుకోవడానికి, మనకి ఫోన్కి MP3 ట్రాక్స్ పెట్టుకోవడానికి కేబుల్. చాలా అవును, లాస్ట్ టైం వచ్చినప్పుడు అది సౌండ్ వస్తూ ఉంది, ట్రాక్స్ కూడా సరిగ్గా ప్లే అవ్వలేదు, చాలా బాధ వేసింది. సో నెక్స్ట్ టైం నుంచి మనకి వాక్యం చెప్పుకోవడానికి మైక్ ఇబ్బంది ఉండదు, పాటలు పెట్టుకోవడానికి ట్రాక్స్ పెట్టుకోవడానికి కూడా ఇది మంచి కేబుల్ ఒకటి ఉంటే మంచిదని. ఇది ఎక్కడ దాకా 10 మీటర్స్ దాకా ఉందన్న, అక్కడ దాకా వస్తుంది వైర్. ఇది కూడా 10 మీటర్స్ దాకా ఉంది. సో దేవుడు ఇంకా ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన పని మన పని కాదు, మన సొంత పని కాదు, మన సొంత ఇంట్లో పని కాదు, కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటాడు. మనం చేయాల్సిందంటే ఆయన మాట వినటం, ఆయన చెప్పినట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఆయనే ఉన్నత స్థితికి మనం తీసుకెళ్తాడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించుగాక. అట్లాగే మీకు నేను మళ్ళొకసారి చెప్పే మాట ఏంటంటే, దేవుడు మందిరాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన ఇళ్ళకి ఇచ్చిన ప్రయారిటీలో ఆయనకు కూడా, ఇంకా చెప్పాలంటే ఆయన మందిరము మనం ఎంత, ఆయన రాజ్యం కొరకు ఎంత ఎదురు చూస్తామో, మనకేం కావాలో అవన్నీ మన వెనక వస్తాయన్నారు. వాక్యంలో ఉంది, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెదకండి. రాజ్యం అంటే ఏంటి? ఆయన రాజ్యం అంటే దేవుని సంఘం కానీ, సంఘస్థులు కానీ, సువార్త కానీ, ఇంకా ఒకళ్ళకి సహాయపడటం కానీ, ఇవన్నీ రాజ్యం కింద వస్తాయి. ఆయన నీతి అంటే మనము ఆయన నీతిలో మనం నడవడం. సో ఈ రెండు మనం చేస్తున్నప్పుడు మనకేమేం కావాలో అవన్నీ మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. సో అది నమ్మే మనము ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే దేవుడు చెప్పినట్టు మనం చేయడం జరుగుతుంది. అలాగే మనకేం కావాలో అవన్నీ కావాలంటే మనం ముందు ఆయన మందిరం కొరకు ఈరోజు నిశ్చయించుకుందాం. ఒకవేళ మన దగ్గర లేకపోయినా కానీ కేవలం మనము హృదయపూర్వకంగా, దేవుడా నన్ను దీవించు, నేను నీకు ఇలాగ ఉపయోగపడతాను, నన్ను నువ్వు కాపాడు, నేను ఇచ్చేలాగా నాకు మనీ దయచేయి, నాకు సామర్థ్యం లేదు, నాకు సామర్థ్యం దయచేయి. నువ్వు హృదయపూర్వకంగా మనం అడిగితే సామర్థ్యం ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. అప్పుడు మీరు దేవునికి తర్వాత ఇవ్వచ్చు. కానీ నిశ్చయించుకోండి, దేవుడు కావాల్సింది డబ్బులు కాదు, దేవునికి కావాల్సిన వస్తువులు కాదు, కేవలం మీ హృదయం. ఆయన కొరకు నువ్వు తపన పడే హృదయం కలిగి ఉంటే ఖచ్చితంగా నేను హృదయం చూసి నేను ఆశీర్వదించే దేవుడు. విత్ దిస్ ఐ కంక్లూడ్. ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ప్రతి ఒక్కరూ మందిరం గురించి, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల గురించి, ఆవులవారిపల్లి కనిగిరి మండలం ఈ ప్రాంత ప్రజల కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సత్యమైన సువార్త ఇక్కడ వినిపించట్లేదని చాలా బాధగా ఉంది. మేము ప్రయత్నిస్తున్నాం దేవుడి ద్వారాలు తెరవాలని. అందు నిమిత్తం మీరు మీ ప్రార్థనలో ఈ విషయం జ్ఞాపకం చేసుకోమని మరొకసారి వేడుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ ఎలీషాకి, జీవం కలిగిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటున్నాం. మీరు మాతో పాటు జాయిన్ అవ్వండి. మీరందరూ కలిస్తే ఒకసారి మనం అందరం కలిసి వీధి సువార్త కూడా చేద్దాం. ఇక్కడ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. మీరందరూ తప్పకుండా స్పందించాలని, మాతో పాటు దేవునిలో మీరు అడుగులు వేయాలని ఈ సందర్భంలో తెలియచేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మెయిన్గా నేను చెప్పదలుచుకున్నది ఏం లేదు. మా ఊర్లో వారందరూ మారు మనసు పొంది దేవుని సన్నిధికి రాగలిగినట్లు మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా వారు మందిరానికి రాగలిగినట్లు ప్రార్థన చేస్తాము. వారిని అంతకైతే వారి ఇంటికి వెళ్ళి మన దేవుని గురించి చెప్పడము, దేవుని యొక్క గొప్ప లక్షణాలు, అతను దేవుడు ఎలా అయ్యారు అనే విషయాలన్నీ వాళ్ళకి చెప్పి దేవునిలోకి నడిపించే ఒక మంచి ఉద్దేశంతో మేము కూడా ఉన్నాము. ఆ విధంగా చేద్దామని మేము కూడా గట్టిగా ట్రై చేస్తున్నాము. మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.
సెలవు తీసుకుంటున్నాను. డియర్ వ్యూవర్స్, ఒక విషయం హృదయంలో కలిచివేస్తుంది. ఆ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు జరిగిన ఒక సంఘటన, నా స్నేహితుడు, తను చిన్ననాటి స్నేహితుడు, బెట్టింగ్స్కి తను బానిస అయిపోయి చాలా అప్పులకి లోనైపోయి ఏం చేయాలో తెలియక తను సూసైడ్ చేసుకున్నాడు. ఈరోజు మేము ఈ పనులన్నీ చేస్తున్నాను, వాడు గుర్తొస్తున్నాడు, కానీ దేవుని పని ఆగకూడదు, వెళ్దామని చెప్పి ఈరోజు మేము వచ్చి ఇవన్నీ చేయగలిగాం. ఈ బెట్టింగ్ యాప్స్లో మునిగిపోయి అనేక మంది నాశనమైపోతున్నారు. దీని బారిన పడి, దీని వ్యసనంలో పడిపోయి అనేక మంది తమ జీవితాలని నాశనం చేసుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. ఈ బెట్టింగ్ మన జీవితాలను నాశనం చేయడమే కాదు, మన ఇంటి వాళ్ళని కూడా రోడ్డును పడేస్తుంది. ఒకే కొడుకు వాడు, కనీసం చివరి క్షణంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు గుర్తు రాలేని పరిస్థితి వాడు చూశాడు. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. డోంట్ యూజ్ ఆన్లైన్ బెట్టింగ్స్. ఈ ఆన్లైన్ జూదాలకి మీరు ఎవరు దానికి బానిస అవ్వకండి. పేరెంట్స్ కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి మీరు వాడిని చూడండి. అది మన బాధ్యత. పేరెంట్స్ ఖచ్చితంగా మీ పిల్లాడు అసలు ఏం చేస్తున్నాడు. చాలామంది బీటెక్ స్టూడెంట్స్ చదువుకోవడానికని కాలేజీలకి వెళ్తున్నాను అనుకుంటున్నారు, కానీ వాళ్ళు కాలేజీలకి కాదు, బంక్ కొట్టి బయటకు తిరగడానికి పోతున్నారు. ఏదైనా పాపం ఒకేసారి పైన పడదండి. చిన్నది అబద్ధం నుంచి స్టార్ట్ అవుతుంది, అది చివరికి నాశనానికి తీసుకెళ్తుంది. మీ పిల్లల్ని దేవుని భక్తిలో పెంచండి. వాడు ఏ విధంగా ఉన్నాడో సరి చేసుకోవడానికి వాడికి అవకాశం ఇవ్వండి. ఏదైనా వెంటనే వాడిని గద్దించిన ఎడల వాడు దూరం అయిపోతాడు. వాడితో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నించండి. చిన్నగా వాడిని ఒక దారిలోకి తీసుకురావాలి. ఏదైనా బాగా బలహీనుణ్ణి మనం ఏం చేయాలి, మనం కూడా వాడి స్థాయి దగ్గరికి వెళ్ళి వాడు ఏ రూట్లో ఉన్నాడు, ఏ కాజెస్లో వాడు సఫర్ అవుతున్నాడు అని తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. దేవుడు మనకి ఇచ్చిన ఒకే ఒక జీవితం. నా ఫ్రెండ్కి నేను సువార్త చెప్పాను, కానీ వాళ్ళు యేసుప్రభు ఒక మతానికే దేవుడు అని చెప్పి వాళ్ళు అలానే అనుకుంటున్నారు. యేసుప్రభు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని తెలుసుకోలేక యేసుప్రభు ఒక మతానికి దేవుడు, ఒక కులానికే దేవుడు అని చెప్పి ఒక పరిమితి పెట్టుకొని ఉంటున్నాడు. కానీ యేసుప్రభు ప్రతి మనిషి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని వాడు తెలుసుకోలేకపోయాడు. నేను చెప్పా, నా జీవితాన్ని మార్చింది యేసుప్రభు. నేను మొదట ఏ స్థితిలో ఉన్నానో ఇప్పుడు ఎలా జీవిస్తున్నానో నా మార్పును చూసి అడిగాడు, ఏంటి నీలో ఇంత మార్పు కలిగింది అని అంటే, నా బ్రతుకుని, నా జీవితాన్ని మార్చింది యేసుప్రభు. ఆయన నా డిప్రెషన్ నుంచి నన్ను విడిపించాడు. యేసుప్రభు నిజమైన దేవుడును, యేసుప్రభుని తెలుసుకోనని సువార్త వినబడింది, కానీ అంగీకరించలేని పరిస్థితి. నేను బాధపడుతున్నా. అపవాది ఎంతగైతే చెలరేగుతున్నాడో, కనీసం మనం అందులో కొంతైనా ఇసమంతైనా పని చేయలేకపోతున్నాం దేవుని కోసం. లేకుండా ఉంటే కనీసం వాడితో నేను ఫ్రెండ్షిప్ చేసి వాడితో కొన్ని రోజులు ఉండుంటే కనీసం దేవుని మాటలు కొన్నైనా చెప్పండి అని బాధపడుతున్నా. మన కార్యాలు మన కోసం మనం చూసుకుంటున్నాం, కానీ దేవుని కోసం కొంచెమైనా కష్టపడితే, 100లో 10% మనం కష్టపడితే కొంతమందినైనా మనం రక్షించగలం, కొంతమందినైనా మనం కాపాడగలం. ఆ నరకాన్ని నుంచి కొంతమందినైనా కాపాడగలం. మనం కొంచెమైనా వాడు నరకంలోకి వెళ్తున్నప్పుడు మనం కొంచెం అడ్డుకుంటే యేసుప్రభు మనం లేవనెత్తుతాడు. నేను ఈరోజు ఈ తప్పుని సరి చేసుకుంటున్నా. కనీసం నా స్నేహితుల కొరకు టెక్స్ట్ మెసేజ్లైనా, వాట్సాప్ స్టేటస్ల ద్వారా అయినా కనీసం సువార్తనైనా అలాగైనా పంపించాలని ఆశపడుతున్నాను. నన్ను నేను సరి చేసుకుంటున్నాను. మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుని కోసం 5% అయినా, దేవుని కోసం 5% అయినా పనిచేయండి ప్రతి దినంలో. నీ స్నేహితుల కొరకు
మనం ప్రార్థిస్తాం కానీ పని చేయట్లా. దేవుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీరు ప్రార్థించి పని చేయండి అంటున్నాడు. ప్రార్థించి పని చేసినప్పుడు మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. అది ఫలిస్తది కూడా. ప్రార్థించి ఊరుకుంటే అది ఫలించదు. యేసుప్రభు ఆయన ప్రార్థించాడు, పని చేశాడు. మనకి మాదిరిగా ఉన్నాడు. మనం ప్రార్థించాలి, పని చేయాలి. మీరు కూడా 5% మీరు పని చేయాలి, ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవునన్నా, ఎగ్జాక్ట్లీ. ఆయన ఆయన స్వార్థ గురించి సిగ్గుపడేవాడిని కాదని చెప్పి వాక్యంలో మనము నేర్చుకోవాలి. మనం సిగ్గుపడకుండా, భయపడకుండా దేవుని మాటని ప్రచురించాలి. అలాగే మనము రోజు ప్రతి వారం రొట్టె తీసుకుంటాం. రొట్టె రసం తీసుకునే వాళ్ళు ఎలాగైతే మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలో, దాని తర్వాత ఇంకో వచనం అండి, 1 కొరింథీ 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి 30 వరకు ఏముంటుందంటే, ఇది భుజించేవారు అంటే ఎవరైతే నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకుంటారో వారు భుజిస్తున్నారు కదా ప్రతి ఒక్క వారము యేసయ్య రక్తాన్ని, యేసయ్య శరీరాన్ని, రొట్టె ద్రాక్షరసం. వీరు ఏం చేయాలంట? యేసయ్య మరణాన్ని ప్రచురించాలి. దట్స్ అ మ్యాండేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్. సో వీ హ్యావ్ టు ప్రీచ్ అండ్ ప్రొక్లెయిమ్ ద గాస్పల్, ప్రొక్లెయిమ్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? నీ నా పాపాల కోసమే అని మనం వివరంగా చెప్పాలి. అది మనము చెప్పకపోతే మనల్ని మనం విమర్శించుకోవాలి, లేదంటే మనము ఆయన తీర్పులోకి తేబడతాం. అలా లేకుండా ఆయన మార్గాలను మనం ప్రచురించుదాం. అనేక మందిని ఆయన సువార్త చెప్పి అనేక మందిని రక్షిద్దాం. దేవుని స్వార్థ. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఆల్ నెక్స్ట్ టైం. బై.